అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిత్తారమ్మ గుళ్ళో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి కదా. అందులో భాగంగా మొత్తం గుడి ధ్వజస్తంభం దగ్గర నుంచి గుడిలో మెయిన్ అమ్మవారి వరకు జంభీర ఫలం అంటారు కదండి సంస్కృతంలో, నిమ్మకాయలతోటి చాలా బాగా అలంకరణ చేశారనమాట. మనం కూడా భక్తులు కూడా మనం ఇవ్వచ్చు, అలా ముందే రాసి పెడతారనమాట. అక్కడ ఎంత అందంగా డెకరేట్ చేశారంటే మీరు కూడా చూస్తారని వీడియో మీకు చూపిస్తున్నాను. మన గ్రామ దేవతలని మనం ఆషాఢ మాసంలో ఎండాకాలం పూర్తయిపోయి వానలు పడి కొత్త నీరు వస్తుంది కాబట్టి మనందరినీ ఆ అంటురోగాల నుంచి బారిన పడకుండా మనల్ని మన ఫ్యామిలీని చంటి పిల్లల్ని రక్షించమని అమ్మవారికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము. ఒక్కొక్క దగ్గర బోనాలు అంటాము, ఒక దగ్గర ఒడి బియ్యం అంటాము. రకరకాలుగా ఏ రకాలుగా అమ్మవారు గ్రామ దేవతలు మనని ఖచ్చితంగా కరుణించి ఆదరిస్తారు. దానికోసం ఎవరికి తోచినంత వాళ్ళ శక్తానుసారం అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఏదైనా సరే. ఇక్కడ బోనాల రూపంలో తెలంగాణ సంప్రదాయంలో వీళ్ళు ఇక్కడ అమ్మవారికి నివేదిస్తారు. అలా రకరకాల అలంకరణలో ఈరోజు అమ్మవారికి చక్కగా ఎంత బాగా అలంకరించారో మొత్తం గుడంతాను. ధ్వజస్తంభము ఇగోండి ఇలా చక్కగా మాలలు కట్టి ఎంత బాగా అలంకరించారో ఇక్కడ ఇలా రాశారనమాట. ఎవరైనా భక్తులు కూడా ఇందులో పాల్గొనొచ్చు. చాలా అద్భుతంగా చేస్తారు. ఏ కోరికైనా చిత్తంలో కోరిక నెరవేర్చే తల్లి ఈ చిత్తారమ్మ తల్లి. మాకు దగ్గరలో ఈ అమ్మవారి గుడి ఉంది కాబట్టి మేము దేనికైనా ఈ గుడికే వెళ్తూ ఉంటాము. ఇగోండి ఇలా చక్కగా మాలలు కట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ చిత్తారమ్మ దేవ్యే నమః, శ్రీమాత్రే నమః అని వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణం చేస్తే కూడా మన ప్రదక్షిణ స్టార్ట్ అయినప్పుడు కుంకుమ పెట్టుకొని మళ్ళీ అట్నుంచి వచ్చేటప్పుడు పసుపు తీసుకుంటాం అనమాట. భలే బాగుంటుంది అదంతాను. గుడి కూడా చాలా చాలా పెద్ద ప్రాంగణంలో అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు ఇంతకు ముందు చెప్పానండి, గాజుల రామారంలో ఉషాముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ అందరికీ తెలుసండి. హైదరాబాద్లో కుక్కట్పల్లి నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. షాపూర్ నుంచి కూడా దగ్గరే అనమాట. ఇది ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి. అందంగా అమ్మవారిని అలంకరించి చాలా అద్భుతంగా ఉంటుంది గుడి. ఆ గుడిలోనే ఒక స్పెషల్ వైబ్ ఉందండి. వెళ్ళంగానే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటారు అమ్మవారు. నేను ఎక్కడికి వెళ్ళిన అమ్మవారి ఫేస్ మాత్రం అలా వస్తూనే ఉంటుంది, మర్చిపోలేము అమ్మవారిని, అంత అందంగా ఉంటారు. మెయిన్ లలితమ్మ, ఆమె నుంచి కొన్ని దేవతలు, మళ్ళీ వాళ్ళ నుంచి కొన్ని దేవతలు, అలా మొత్తం మూల రూపమైన లలితాదేవికి ప్రతిరూపంగా ఈ గ్రామ దేవతలు కూడా అమ్మవారిలో భాగమే. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ అమ్మవారి దయ మన మీద లేకపోతే మాత్రం గ్రామ దేవతలది మనం ఏమీ చేయలేము. సో దగ్గరున్న గ్రామ దేవతలకి ఆషాఢంలో మనకి తోచినంత మొక్కులు సమర్పించుకుంటే మన కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది అనమాట. ఇగోండి కుంకుమతో ప్రారంభం పసుపుతో వస్తుందన్నమాట.